హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఖగోళ శాస్త్రవేత్తలు, పండితులు, జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం మార్చి 3వ తేదీన చంద్రగ్రహణం ఏర్పడుతుంది. గ్రహణ సమయంలో పాటించవలసిన నియమాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మార్చి 3న పూర్తి చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఆ రోజు మధ్యాహ్నం 3:21 మొదలై సాయంత్రం 6:48 వరకు ఉంటుంది. చంద్రగ్రహణం పుబ్బా నక్షత్రంలో సింహరాశిలో కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము ఏర్పడనుంది. గ్రహణం ప్రారంభం నుండి వదిలే వరకు మొత్తం గ్రహణ సమయము 3:27. మార్చి 3న ఏర్పడే చంద్రగ్రహణం సింహరాశిలో పుబ్బా నక్షత్రంలో ఏర్పడుతుంది కనుక సింహరాశి వాళ్ళు, కర్కాటక రాశి వాళ్ళు, మకర రాశి వాళ్ళు, కుంభరాశులకు చెందిన వారిపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని పండితులు చెప్తున్నారు. అందువలన ఈ రాశుల వారు ఈ గ్రహణాన్ని ఎట్టి పరిస్థితిలో చూడకూడదు. గ్రహణం ప్రారంభానికి కనీసం 2-3 గంటల ముందే భోజనం ముగించాలి. కొంతమందికి జీర్ణ సమస్యలు ఉంటాయి. అలాంటి వాళ్ళు జీర్ణం కావడానికి కష్టంగా ఉండే పదార్థాలు తీసుకోకూడదు. లైట్ ఫుడ్ మాత్రమే తీసుకుంటే మనకి గ్రహణ సమయానికి మన పొట్టలో ఉండే ఆహారం అంతా జీర్ణం అయిపోతుంది. మనకి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. మనకి మిగతా టైంలో పెద్దగా ఈ దర్భలతో పని లేకపోయినా గ్రహణం వచ్చిందంటే చాలు గుడికి వెళ్ళో లేదంటే ఎక్కడి నుంచి అయినా పంతుల దగ్గర నుంచి చిన్న మొక్క అయినా దర్భగడినైతే సంపాదిస్తాం. అయితే ఈ దర్భను ఎక్కడ ఉపయోగించాలంటే ఇంట్లో ఉన్న నిల్వ పచ్చళ్ళు, నెయ్యి, నూనె, పాలు, నీళ్ళు పాత్రలు ఇలాంటి వాటిపై మనము దర్భ వేసుకోవాలన్నమాట. ఈ దర్భలు మనకి ఆ గ్రహణ సమయంలో వచ్చే ఆ నెగిటివ్ కిరణాలు ఉంటాయి చూడండి, వాటి నుంచి మనకి కాపాడుతాయి. ఈ గ్రహణ సమయంలో ముసలి వాళ్ళు, పిల్లలు తప్ప ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నిద్రపోకుండా చక్కగా దైవ ధ్యానంలో ఉండడం చాలా మంచిది. గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. చాకుతో కొయ్యడం కానీ, సూదితో కుట్టడం కానీ ఇలాంటి పనులేవి చేయకూడదు. మనము ఇలాంటివన్నీ మూఢనమ్మకాలు అని కొట్టి పారేయకూడదండి. ఇలాంటివి తప్పకుండా పాటించాలి. గర్భిణీ స్త్రీలు ఆ గ్రహణం నుంచి వచ్చే కిరణాలు సోకకుండా ఇంట్లోనే ఉండటం చాలా మంచిది. ఈ గ్రహణ సమయంలో దైవ ప్రార్థన, మంత్రజపం 1000 రెట్లు ఫలితాన్నిస్తుందని చెప్తారు. ఇష్టదైవ నామస్మరణ లేదా సూర్యుడికి సంబంధించిన అష్టకాలు, చంద్రుడికి సంబంధించిన అష్టకాలు, లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు పఠించడం చాలా మంచిది. మనం మిగతా టైంలో చేసిన దానికన్నా గ్రహణ సమయంలో పఠించే ఈ శ్లోకాలకి, స్తోత్రాలకి 1000 రెట్లు ఫలితం ఉంటుంది. గ్రహణాన్ని నేరుగా కళ్ళతో చూడటం చాలా ప్రమాదం. గ్రహణం పూర్తయిన వెంటనే తలస్నానం చేయాలి. ఇల్లంతా శుభ్రం చేసి పూజా గదిని కూడా శుభ్రం చేసుకొని దీపారాధన చేసుకోవాలి. వీలైనంత వరకు బ్రాహ్మణులకి బియ్యం, పప్పులు, వస్త్రాలు దానం చేయడం వలన గ్రహణ సమయంలో జరిగే దోష నివారణ జరుగుతుందని చెప్తారు. గ్రహణానికి ముందు వండిన పదార్థాలు ఏవైనా మిగిలిపోయి ఉంటే వాటిపైన దర్భలు కనుక వేయకపోతే అవి పడేసి కొత్తగా వండుకొని తినాలి. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.